కరీంనగర్ నుంచి మనకు అందుతోంది ఈ వార్త. జగిత్యాల జిల్లా కిషన్రావుపేటలో యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారమని అంటున్నారు బంధువులు. వేరే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని, తమ బిడ్డను చంపేశారని మల్లేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య తర్వాత తమకు ఫోన్ చేసి చంపేశామని చెప్పినట్లుగా కూడా బంధువులు అంటున్నారు. జగిత్యాల హాస్పిటల్లో మల్లేష్ మృతదేహానికి ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయింది. కిషన్రావుపేటకు మల్లేష్ మృతదేహాన్ని తరలించారు. మరి కాసేపట్లో మల్లేష్ అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వెల్గటూరు హత్య కేసు లోపల ఇటు యువకుడు ఆత్మహత్య చేయడంతో కొద్దిసేపటి క్రితమే జగిత్యాల మార్చురి లోపల పోస్ట్ మార్టం పూర్తయింది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఇక్కడికి ఇటు సొంత గ్రామము ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి కావడంతో పోలీసులు అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఉద్రిక్త వాతావరణము ఉన్నటువంటి నేపథ్యం లోపల ఎలాంటి సంఘటనలు కూడా ఇటు కాకుండా అయితే ఇటు పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ప్రస్తుతం నాకు అందుబాటు లోపల ఎస్ఐ ఉమాసాగర్ గారు ఉన్నారు. చెప్పండి, అంటే ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వారు, ఆ యువకుని హత్య చేయడానికి అంటే వాళ్ళు వేరే కమ్యూనిటీ కారణము పరువత్తి అని అంటున్నారు, ఎట్లా చూస్తారు? మృతుడు సల్లూరు మల్లేష్ మరియు నిందితుడు నైనాల్ రాజరెడ్డి కూడా ఇద్దరు ఇదే గ్రామం కిషన్రావుపేట గ్రామానికి చెందినవారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ మృతుడు ఎవరైతే A1 వాళ్ళ డాటర్ని హరాస్ చేస్తున్న ఉద్దేశం మీద కేసులు నమోదైనాయి. అతను రిమాండ్లో పలు దఫాలుగా రిమాండ్లో ఇప్పటికీ 4 కేసులు అయితే 4 కేసులలో రిమాండ్ చేయబడ్డ ఖైదీ బయట బెయిల్ మీద ఉన్నాడు. ట్రయల్ నడుస్తుంది. అయినా కానీ ఇంకా వాళ్ళ కూతుర్ని హరాస్ చేస్తున్న ఉద్దేశాన్ని ఆయన మనసులో పెట్టుకుని నిన్న మధ్యాహ్నం పూట ఆయన మృతుడు వెల్గటూరు శివారు ప్రాంతంలో దొరికినప్పుడు మృతుడు ఆయన A1 నైనాల్ రాజరెడ్డి మరియు అతని తమ్ముడు రామరెడ్డి మరియు ఇంకో అతను హరీష్ అనే వ్యక్తి సాయంతో ఒక కత్తితోని పొడిచి చంపినట్టుగా మనం పిటిషన్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మృతుడు ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రకారముగా కేసు నమోదు చేసి గౌరవ మా రెస్పెక్టెడ్ డిఎస్పీ సార్ కూడా సంఘటన స్థలాన్ని నిన్ననే సందర్శించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అది ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నది. ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. అంటే మల్లేష్ బంధువులు ఇంటికి వచ్చి తీసుకుపోయి తన కొడుకును కావాల్సుకుని హత్య చేశారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. దీన్ని ఏమంటారు? అదే వాళ్ళ నాన్న చెప్పినప్పుడు మామూలుగా అతను బయటకు వెళ్ళేటప్పుడు బైక్ మీద ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిండు. మాకు తెలిసింది ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిండు, కానీ హత్య చేసిన వాళ్ళు కాదు. అది ఏదన్నా కానీ కులంకుశంగా అతని ముందే ప్రవేశపెడతాం. ఎవరు తీసుకుపోయారు, తీసుకువెళ్ళిన వారికి, హత్య చేసిన వారికి ఇప్పుడు మా ఎవరైతే 3 పేర్లు చెప్పిన A1, A2, A3 వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, అన్ని విధాలుగా వాళ్ళ కాల్ డేటా కానీ వాళ్ళకు ఇంత ముందు ఉన్న ఫ్రెండ్షిపే కానీ అన్ని విధాలుగా. అంటే హత్య జరిగిన తర్వాత సార్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది 100 కాల్ చేయడం వల్ల మీరు అక్కడికి వెళ్ళారని అంటున్నారు, అది నిజమేనా? అక్కడ అంటే అతడు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడితే 100 కాల్ వచ్చింది, 108 ద్వారా తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పటికే చనిపోయినాడు. అదే ఇనిషియల్గా ఫస్ట్ మెగా బ్రిడ్జ్ ఏదైతుందో మన వెల్గటూరు రాయకపల్లి మధ్యలో అక్కడ గొడవ జరుగుతున్న 100 డైల్తోని మనల్ని సంఘటన స్థలానికి పోయేసరికి అక్కడ ఆల్రెడీ గొడవ సర్దుమని అక్కడ ఎవరు లేకపోయేసరికి మళ్ళీ ఇంకో కాళ్ళు కోట్లింగాల సైడ్ అనేసరికి అక్కడ వెళ్ళేసరికి మృతుడు ఆల్రెడీ చనిపోయింది. ఇప్పుడు హత్య లోపల అంటే మీ దర్యాప్తు లోపల ఎంతమంది పాల్గొన్నారు సార్? అంటే వాళ్ళు మీ అదుపు లోపల ఉన్నారా? మా అదుపులో ఉన్నారు అంటే ఇప్పటివరకు ఒక వ్యక్తి ఉన్నారు. మొత్తం 3 ఉన్నారు అంటే ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే 3 ఇన్వాల్వ్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇంకెవరన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా మేము దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. అంటే మొత్తానికైతే ఇద్దరు కూడా ఇదే గ్రామం లోపల ఉండటం, ఇప్పుడు అంత్యక్రియలు కొద్ది లోపల స్టార్ట్ అవుతాయి. ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదే ఒకే గ్రామానికి సంబంధించిన మృతుడు నిందితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ముందు జాగ్రత్తల చర్యలు భాగంగానే బందోబస్తును అరేంజ్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఈ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అంటే ఎంతమంది పోలీసులు వచ్చారు సార్ గ్రామంలోకి? అంటే మా సర్కిల్ ఎస్ఎస్ వచ్చింది, ఒక 3 ఎస్ఐలు ఉన్నాం. డిస్ట్రిక్ట్ గార్డ్ ఒక 5 ఉన్నారు, మిగతా 3 మా కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇది మొత్తానికైతే అంటే గ్రామం లోపల ఇద్దరు కూడా ఇటు ఎవరైతే హత్య గావించినటువంటి మల్లేష్తో పాటుగా మిగతా వారందరూ కూడా ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు. కాబట్టి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇటు డెడ్ బాడీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల కొద్దిసేపటి తర్వాత మల్లేష్ యొక్క అంత్యక్రియలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా
పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు ఇక్కడికి చేరుకొని ఇటు మొత్తం కూడా అంటే ఒక సిఐ సర్కిల్ పరిధి లోపల సిఐతో పాటు 3 ఎస్ఐలు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా అయితే బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.